గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పరిచిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ వికసిత భారత్ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందన్నారు. బడ్జెట్లో వ్యవసాయం, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 15% GDP లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాలు, అన్ని రంగాలకు మేలు చేసే బడ్జెట్ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు ఆయన అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో దాదాపు ఒక 2 నెలల కాలం వరకు కూడా ఎన్నో రకాలుగా కూడా కసరత్తులు చేసి బడ్జెట్ని ఏ విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. చాలా చక్కటి బడ్జెట్ ఇది. అన్ని రంగాలకు కూడా దీంట్లో అంటే దాదాపు 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికైతే 43,000 కోట్ల రూపాయలు అనేది కూడా కేటాయించడం అనేది చాలా గొప్పది. ఇందులో వెల్ఫేర్ స్కీమ్స్ అనే దానికి కూడా ఎక్కడా తగ్గకుండా గడిచిన ప్రభుత్వాలు అనేది కూడా ఏ విధంగా చేసున్నా మన ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ మేలు చేయాలి, ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయల వరకు కూడా అందులో కేటాయించడం. అందులో ఇరిగేషన్కి, సాగునీరుకైతే 16,705 కోట్ల రూపాయలు. ఇందులో మన వెలుగొండ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అది అంచనాలు అనే తర్వాత కూడా వస్తాయి. అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనేది. దీనిని ఇంకా ఎక్కువ కూడా బడ్జెట్లో చూపించిన దానికన్నా కూడా GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది దానికి కూడా అభివృద్ధి కూడా చూడాలి. దాదాపు 15% వచ్చేటట్టుగా కూడా చేయాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇది. వికసిత్ భారత్ అనేది 2047 కొరకు ఇవన్నీ కూడా ముందు మార్గాలు కూడా ఏర్పరచుకుంటూ ఎక్కడ వనరులు వస్తున్నాయో ఆ విధంగా అన్ని విధాలుగా ఆ వనరులను కూడా అభివృద్ధిలో కూడా ఉంచుకుంటూ రెవెన్యూస్ కూడా పెంచుకొని రావటం, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం. అంటే ఎప్పుడు అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళు అనేది ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు. ఉండేటప్పుడు దానిని వారు ఆలోచనలో కూడా పెట్టుకొని అభివృద్ధి అనేది ఒక పక్క కూడా వేలాది కోట్ల రూపాయలు దీన్ని కూడా కేటాయించి, సంక్షేమం అనేది కూడా వేలాది కోట్ల రూపాయలు కూడా కేటాయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలనేది, ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎక్కువగా కూడా తీసుకురావాలనే ఒక బాధ్యతతో ఉన్నవారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి కూడా ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఇది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతి అనేది కూడా అందరూ చూస్తారని తెలుపుకుంటూ మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారికి, మన ముఖ్యమంత్రి వారి గారైతే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతో
ఎంతో శ్రమపడి ఈ బడ్జెట్ని తయారు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. గెలుపోటములను సమానంగా స్వీకరించినప్పుడే జీవితంలో విజయం సాధిస్తారని జేసీఆర్ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం విద్యార్థుల నుండి గౌరవవందన స్వీకరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. చదువును, క్రీడలను 2 ఆప్షన్లుగా ఎంచుకొని తమకిష్టమైన రంగంలో విద్యార్థులు ఎదగాలని కోరారు. పాఠశాల స్థాయి నుండి ఒలింపిక్ స్థాయి దాకా కృషి, పట్టుదల ఉంటే ఎదుగుతారని తెలిపారు. క్రీడల్లో నైపుణ్యం సాధించినప్పుడు పాఠశాలతో పాటు తల్లిదండ్రులకు, దేశానికి కీర్తి తెచ్చిన వారవుతారని, భవిష్యత్తులో మంచి క్రీడాకారులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ మనీష్ కుమార్ మండోలియా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, స్టెప్ మేనేజర్ పి శ్రీనివాసమూర్తి, జవహర్ నవోదయ వైస్ ప్రిన్సిపాల్ శివరామ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు మేనేజర్ బిహు ప్రసాద్ సాహు, కేంద్రీయ విద్యాలయం రిటైర్ ప్రిన్సిపల్ బి సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. That's why generally in schools, in the last period, generally they have allocated the time for sports. So how we learn language or science or mathematics, we should give same importance to the sports also. Matlab walking, running and physical movement. So that is the start of the that is the beginning of the entering into the sports in every child. So recently, to promote sports in state level, Government of Andhra Pradesh also has increased the reservations under sports quota from 2% to 3%. And the Government of Andhra Pradesh also is planning to come up with a state sports policy.
So till now there is no policy, but I think within couple of months, Andhra Pradesh government will come up with a sports policy also. So at the same time, our Indian government of India also giving much importance to the sports. So the importance of the sports, you all know, the competitive spirit and discipline, health and taking our failures and success in the same manner in our life. So these kind of qualities over a period of time will develop through the sports and games. So I just planned the events organizing here. So there are so many events. నా జాతి 100 తరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్న రిజర్వేషన్ల ఫలాలు కావాలంటే వర్గీకరణ కాపాడుకోండి అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఒంగోలు మున్సిపల్ మైదానంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంఆర్పీఎస్ ద్వారా మాదిగలతో పాటు సమాజానికి మేలు జరుగుతుందని, మీ వల్ల ఏమి జరిగిందో చెప్పాలంటూ మాల మహానాడు నాయకులకు సవాల్ విసిరారు. తమది న్యాయమైన డిమాండ్ అయినందునే అన్ని కమిషన్లో వర్గీకరణకు అంగీకరిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఎస్సీ వర్గీకరణకు తన అండదండలు ఉంటాయని స్పష్టం చేశారన్నారు. సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయనివరా అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటామంటేనే టీడీపీకి మద్దతు ఇస్తున్నామని, అది అమ్ముడుపోయినట్లు కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, ఉపాధ్యక్షులు జలదంకి నరసింహారావు, నాయకులు వర్ల దేవదాసు, బి లక్ష్మీ నరసింహం, నేలపాటి రాజు, భిక్షాల మాదిగ, కత్తి ఐజాక్, ఆనాల సురేష్, జొన్న బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గుంటూరు రోడ్ నుండి నెల్లూరు బస్టాండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన ముప్పై ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగా. జోహార్ మాదిగా మన వీరులకు, జోహార్ మాదిగా మన వీరులకు. కొనసాగి మారణకాండ జరిగిన సందర్భంలో ఒకనాడు నేను కారంచేడు బాధితుణ్ణి. మరి ఈరోజు సభలో రిజర్వేషన్లు ఉన్నాయి. అంబేద్కర్ కాలం నుంచి రాజ్యసభలో రిజర్వేషన్ లేవు. లోక్సభలో రిజర్వేషన్ ఉండడం వల్ల ఇక్కడ 4 కనిపిస్తున్నారు మన వాళ్ళకి ఎంపీలు. 3 మాలలు కావచ్చు, ఏది తిరుపతి, చిత్తూరు, అమలాపురం మాలలు కావచ్చు, బాపట్ల మాదిగ కావచ్చు, 4 కనిపిస్తున్నారు. పోనీ తెలంగాణలో 3 కనిపిస్తున్నారు. మీ అన్నగా చెప్తున్నా నేను, లోక్సభలో రిజర్వేషన్ ఉండడం వల్ల మనకు 7 కనిపిస్తున్నారు. మరి రాజ్యసభలో 7 ఎందుకు లేరు?
రాజ్యసభలో 7 ఎందుకు లేరు? ఇక్కడ హక్కుగా అనుభవిస్తున్నాం. వాళ్ళ దయాధ్యక్షుని వాళ్ళు ఇతరులు కూడా లేదు అక్కడ. నేను అదే అంటున్నా, లోక్సభలో రిజర్వేషన్ ఉన్నప్పుడు రాజ్యసభలో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందని చెప్పి డిమాండ్ చేద్దాం అందరు కలిసి భవిష్యత్తు రోజుల్లో. ఎందుకు రావు? పరిష్కారం ఎందుకు దొరకదు? ప్రస్తుతం న్యాయమైనప్పుడు పరిష్కారం దొరకాల్సిందే. ప్రస్తుతం న్యాయమైనప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైంది పడుతున్నారు కదా. ఒకనాడు ఇదే ప్రభుత్వ ఆసుపత్రి మనకు కనిపించేది, ఒకనాడు ఇదే ప్రభుత్వ ఆసుపత్రి కనిపించేది. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఎట్లుదో నాకు తెలియదు, కానీ ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య ఎంత పెరిగింది. ఆడ మనకు ఉచిత వైద్యం దొరకదు కదా. ఏదో గుండె జబ్బుల ఉద్యోగం నడపడం వల్ల ఆరోగ్య పథకం వచ్చింది, కొంత మేలు జరుగుతుందేమో, కానీ ప్రైవేటు ఆ వైద్య రంగంలో మనకైతే వాటా లేదు కదా. ఇప్పుడు నేను అంటున్నా, అంబేద్కర్ కాలంలో మొత్తం ప్రభుత్వ రంగమే ఉన్నది, ఇప్పుడు ప్రైవేట్ రంగం అయిపోతుంది. మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోతే మనకు అర్థం లేదు కదా. రేపు మన పిల్లల చదువులు మళ్ళీ వెనుకబడిపోతాయి కదా, ఉద్యోగాలు మనకు దక్కాయి కదా. ఇప్పుడు మన డిమాండ్ ఏంటిది? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం యుద్ధం చేస్తామైతే మనం వెంటబడేది కదా. ఇది ఉమ్మడి అంశమే కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 అంశాలు ఉన్నాయి, 10 అంశాలు పెండింగ్లు ఉన్నాయి. మాకు ఆవేదన ఉన్నది. అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం జరగాలంటే అందరం కలిసి కొట్లాడాల్సిన అవసరం రాబోతుంది. అందరూ కలిసి కొట్లాడాలంటే మన మధ్యలో ఐక్యత ఉండాలి. మన మధ్యలో ఐక్యత ఉండాలంటే వర్గీకరణ సమస్య శాస్త్రంగా పరిష్కారం కావాలి. నువ్వు వర్గీకరణ అడ్డుకున్నంత కాలం మేము వర్గీకరణ మీద యుద్ధం చేస్తాం. నువ్వు వర్గీకరణ సహకరిస్తే ఉమ్మడి పోటాలకు ముందుకెళ్తాం. అందువల్ల మీ మీదనే బాధ్యత ఉన్నది. మీది ఏకసూత్ర కార్యక్రమం అడ్డుకోవడమే. కానీ మాకు వర్గీకరణతో పాటు సమాజం మొత్తం బాధలు పడుతున్న సమస్యలన్నీ పరిష్కారం కోసం కూడా మనం పోరాటం చేశాము. భవిష్యత్తులో అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తాం. అందుకోసం మీరు కలిసి రావాల్సిందిగా నా మాల సామాజిక వర్గ సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇంకా అడ్డుకుంటామని ప్రకటన చేయడం కంటే ఇవి పంచుకుందాం, భవిష్యత్తులో కలిసిపోవటం చేద్దామనే ప్రకటన చేస్తూ ఐక్యత కోసం ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, మీరు ఐక్యత కోసం 1 అడుగు ముందుకేస్తే నేను ఐక్యత కోసం 10 అడుగులు ముందుకెత్తాననేసి కూడా మీరు మర్చిపోతాను అనుకుంటాను. ప్రజల సంస్థ ఎల్ఐసి రక్షించుకునేందుకు 2025 ఫిబ్రవరి 11న చెలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వర్కర్స్ ప్రెసిడెంట్ ఎల్ మంజునాథ్ పిలుపునిచ్చారు. ఎల్ఐసి ఏఓఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నగరంలోని రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు జరిగాయి. ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మరియు ఐఆర్డీఏ ప్రతిపాదించిన నూతన విధానాల వల్ల ఏజెంట్ల కమిషన్ పెంచకపోగా తగ్గించారన్నారు. పాలసీలపై ప్రీమియంను పెంచడం, కనీస బీమాను పెంచడం, వయోపరిమితిని కుదించడం వల్ల ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు చూస్తుంటే ఎల్ఐసిని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నాలు కనబడుతున్నాయన్నారు. ఈ చర్యలను యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహారావు మాట్లాడుతూ, ఆర్డీఏ కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా దశల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా అన్ని బ్రాంచీల వద్ద గేట్ మీటింగులు, నవంబర్ 10 నుండి డిసెంబర్ 10 వరకు డివిజనల్ ఆఫీసుల వద్ద ధర్నాలు, డిసెంబర్ 20 నుండి ఏజెంట్లు, ఖాతాదారులు, ప్రజల దగ్గర నుండి కోటి సంతకాల సేకరణ, దేశంలోని అన్ని నియోజకవర్గాల పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు సమర్పించడం, అంతిమంగా 2025 ఫిబ్రవరి 11న చెలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల జయప్రదానికి ఏజెంట్లందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి రవికిషోర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజశేఖర్, రాష్ట్ర కోశాధికారి పి శ్రీనివాసరావు, నెల్లూరు డివిజన్ అధ్యక్షులు బెజవాడ శివయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి వెంకట్రావు, కోశాధికారి బి ధనంజయ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే డిసెంబర్ 20వ తారీఖున మా ఎల్ఐసి ఏఓఐ ఫార్మేషన్ డే సందర్భంగా కోటి సంతకాలతో మా సమస్యల్ని ఫైనాన్స్ మినిస్టర్కి నిర్మలా సీతారామన్ గారికి మీ యొక్క వినతిపత్రం సమర్పించడానికి కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎంపీలందరికీ కూడా మా సమస్యలతో వినతిపత్రం అన్నది సమర్పించడం ఒక కార్యక్రమం తీసుకున్నాం. అంతిమంగా ఫిబ్రవరి 11వ తారీఖున 2025 సంవత్సరంలో లక్షలాది మంది ఏజెంట్స్తో ఇవాళ చెలో పార్లమెంటుకి పిలుపడం జరిగింది. మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా ఎల్ఐసిగా దీర్ఘకాలం పోరాడటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మా ఏజెంట్లు, మా మిత్రులందరూ కూడా, మా సభ్యులంతా కూడా సమస్యలు పోరాడి సమస్యలు సాధించే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఈ కౌన్సిల్లో మేము తీర్మానం చేశాం. ఫ్రెండ్స్, నగరంలోని అగ్రహార ప్రాంత ప్రజల చిరకాల కోరికైన రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతించిందని, త్వరలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇంతకాలం నుంచి అగ్రహారం గేట్ ఒంగోలు టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అగ్రహారం గేట్ అనేది ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ
ఒక అండర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది, లేకపోతే ఓవర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఉన్న సమయంలో ప్రతిపాదనలు మేము రైల్వే శాఖ అధికారుల దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారితో కూడా అప్పుడు పీయూష్ గోయల్ గారు ఉన్నారు, అప్పుడు కూడా 4-5 ఏళ్ల క్రితం దీనిని ఒక అండర్ బ్రిడ్జే నిర్మాణం చేస్తామనేది సబ్జెక్ట్ టు దట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ కొరకు వాళ్ళు ఎప్పుడు హెవీగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వర్షాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ వాటర్ అయిందంటే లిఫ్ట్లో తీసేయటం అన్నీ క్లియర్ చేసేదాని కొరకు బాధ్యత తీసుకుంటారనేది ఒక అండర్టేకింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు జనరల్ మేనేజర్ గారు ఇవన్నీ పూర్తిగా LC నెంబర్ 207 ఎన్ అగ్రహారం గేట్, ఆ గేట్ని ఏంటంటే తొలగించి ఆ రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జ్ అనేది ఒకటి ప్రారంభం చేసేదాని కొరకు ముందే ఎస్టిమేట్స్ వేసి ఒక కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయినది. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా క్లియర్ అయిన తర్వాత కొంత ఈ తర్జన భర్జనలు అనేది హెవీగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా డ్రైనేజ్ అనేది వాటర్ అనేది దాన్ని లిఫ్ట్లో ఏ విధంగా తీసుకెళ్ళిపోతారు, బయటికి తోలేస్తారు తోడబెట్టి అనేది ఆలోచనతో ఉండబట్టి కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల పూర్తిగా అయిపోయినాయి. ఇంకా త్వరితగతిన దీనిని మనం శంకుస్థాపన చేసుకొని గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా దీన్ని పదే నన్ను ఎప్పుడు కూడా ఏమైపోతుంది అని అంటూ ఉండేవారు. ఎంపీ గారు అనేది కలిసిన తర్వాత కూడా దీనిని లేదు, ఎమ్మెల్యే గారు ఇది ఖచ్చితంగా రాబోతుంది, కొంత సమయం ఆలస్యమైందని అని చెప్పాము. మేమిద్దరం కలిసి దాన్ని శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొంటామని చెప్పుకుంటూ చాలా సంతోషమైన విషయం ఇది. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ బ్రిడ్జి అనేది కూడా ఇప్పుడు మనకు శాంక్షన్ అయిపోయి పనులు ప్రారంభం చేసుకునే దాని కొరకు ముందుకెళ్ళటం అనేది మాగుంట కుటుంబం తరఫు. సంతపేట సాయి మందిరంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి నేతృత్వంలో శాస్త్రోక్తంగా వేడుక జరిపారు. కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకం భక్తులను మైవారిపించింది. సూర్యప్రకాష్ దంపతులు, ఆలయ నిర్వాహకులు చెంచలరావు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. సమస్త ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మన ఒంగోలు ఎంపీ గారైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు విశేషముగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని సంతపేట సాయిబాబా గుడి ప్రాంగణంలో వేయించేసి ఉన్న
కాశీ విశ్వనాథుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా చేశారు. సమస్త ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని, విశేషముగా జీవించాలని, రుగ్మతలు లేకుండా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని ఈ కళ్యాణ మహోత్సవాన్ని వాళ్ళు చేస్తున్నారు భావిస్తూ మాగుంట కుటుంబం ఈరోజు ఈ శివపార్వతుల కళ్యాణంలో కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా కూడా భావిస్తూ ప్రకాశం జిల్లాలో ప్రజలందరూ, ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అందుకు అష్ట ఐశ్వర్యాలు కూడా వారికి ఇవ్వాలి. ఆ శివయ్య ఆరోగ్యాలు కూడా ఇవ్వాలి. ఈరోజు శివ పార్వతులందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన వారికి, దీని గురించి విన్నవారికి అన్నిటి కూడా శుభాలు జరుగుతుందని పెద్దలు మన దక్షిణామూర్తి గారు ఇచ్చిన వారి ఆశీర్వాదాలు అనేది పొందినారందరూ కూడా సంతోషమైన వాతావరణంలో నృత్య బృందం ప్రత్యేకంగా చెప్పాలనంటే ఈ శివకుమారి గారి గ్రూప్ కూడా చాలా బాగా నిర్వహించారు. ప్రతి కార్యక్రమం ఏదైనా కూడా మొదటి నుంచి చివరి వరకు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు అది ఒక కైలాసంలోకి వెళ్ళి మనం అక్కడ కళ్యాణం అనేది కూడా చూసినట్టుగా ఒక భావన ప్రతి ఒక్కరిలో కూడా. ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు శయనించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు యోగ నిద్రలో నుండి మేల్కొని భక్తకోటిని అనుగ్రహిస్తారు. ఈ ఏకాదశినే ఉత్థాన ఏకాదశి లేదా చిలుక ఏకాదశి అని కూడా అంటారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని దక్షిణం బజార్లో గల శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజామున స్వామివారికి మేల్కొలుపు కార్యక్రమాన్ని నేత్రపరంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్షీరంపై అమ్మవార్ల సమేతంగా స్వామివారి కొలువై ఉండగా విశేషంగా తరలివచ్చిన భక్తులు దేవేరుల చెంత కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం ప్రత్యేక అర్చనలు జరిపించి కుంభ మరియు నక్షత్ర హారతులను అందజేశారు. మేలుకో శృంగారరాయ మేలపై నిరతివారిన నీలమేఘమా తరువా సిరినురమున మోసి శ్రీ వెంకటాద్రి నీలగరిమారాయ మేటి మదన గోపాల మేటి మదన నగరంలోని గాంధీ రోడ్లో గల శ్రీ అనంత కోదండరామ స్వామివారి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీ వరాహ మహాయజ్ఞ కార్యక్రమం వేడుకగా జరిపిస్తున్నారు. 8 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ మహాయజ్ఞంలో భాగంగా సోమవారం నాడు ప్రాంగణంలో నిర్వహించిన కలశాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా నిర్వాహకులు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభిషేక పీఠంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత అనంత కోదండరామ స్వామివారితో పాటుగా ఆంజనేయ స్వామివారిని మరియు సుదర్శన భగవానుని
ఉత్సవమూర్తులను కొలువు తీర్చి 108 కలశాలతో కలశాభిషేకాన్ని నేత్రపర్వంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా కొత్తపట్నం రోడ్లో గల శ్రీ గంగా పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి సర్వేశ్వరుని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవం ఆకట్టుకుంది. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. హరిహర ఏకోన్ముఖ మాసం ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం.
ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.